అందరికీ నమస్కారం. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే బజ్జీలు అసలు నూనె పీల్చకుండా లోపల కూడా ఉండలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటున్నామో అదే కొలతతో పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటున్నప్పుడు పెరుగు మనకి క్రీమీ టెక్స్చర్గా వచ్చి చాలా ఫ్లఫీగా మారుతుంది. మనం వేసిన వంట సోడా వల్ల ఇలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి. మనకి బజ్జీలు కూడా చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో బాగా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ 1, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మనం ఏ కొలతతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కొలతతో పిండి కూడా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఉండలు అనేది లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఇలా పైనుంచి కింద వరకు ఇలా బీట్ చేస్తూ కలపడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవి బజ్జీలు చాలా ఫ్లఫీగా వస్తాయి. మనం ఎంతసేపు బీట్ చేస్తే బజ్జీలు అంత బాగా వస్తాయి. కనీసం 5 to 10 minutes వరకు పిండిని బాగా బీట్ చేసి మూత పెట్టి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చేతులను కొద్దిగా తడి చేసుకుంటూ బజ్జీలను వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా బజ్జీలను వేసుకోవాలి. మంటను మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని బజ్జీలను ఇలా పైనుంచి ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవడం వల్ల ప్రతి సైడు కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా బబుల్స్ తగ్గి కలర్ మారి ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి మరొక ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడం. చూసారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.